హలో అండి, మనకి ఇక్కడైతే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 2024 అనమాట. ఇలా అయితే అందరూ కూడా కస్టమర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ బ్యాక్ నుంచి షూట్ చేశానండి. ఏంటంటే ఇక్కడ మనకి ఒక రోలర్ లాగా తీసుకొచ్చారనమాట. అందులోని ఈ బాక్స్లో ఉన్న కూపెన్స్ అన్నీ కలిపి వేసి రోల్ చేస్తున్నారనమాట. ఎందుకంటే చాలా బాక్సెస్ కూపెన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి 1,94,000 కూపెన్స్ అయితే కలెక్ట్ అవ్వడం జరిగిందంట. అందుకని చెప్పేసి ఇంకో చూసారా, ఒక్కొక్క బాక్స్ ఈ రోలర్ ఉంది కదా అందులో వేసేసి బాగా రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని అదే బాక్స్లో వేసేస్తున్నారనమాట. వేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద బాక్స్ తీసుకొని అందులోకి ఇవన్నీ షిఫ్ట్ చేయడం జరుగుతుందనమాట. కస్టమర్స్ అందరూ కూడా వెయిటింగ్ అండి. ఇక్కడ చాలామంది గెస్ట్లను కూడా పిలిచారనమాట. వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా, ఎవరికి వస్తుంది అనే ఫేసెస్లో ఆ క్యూరియాసిటీ అయితే కనిపిస్తుంది అనమాట నాకైతే. నెక్స్ట్ అంతా కూడా కస్టమర్స్ ముందే చేశారండి. మొత్తం అంతా కూడా షాప్లో వాళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా అందరూ కూడా వెయిటింగ్. ఇది మనకి జిఆర్టీలో అయితే ఫస్ట్ టైం కండక్ట్ చేయడం అనమాట. వాళ్ళు చెప్పడంలో మనకి జిఆర్టీ షాప్ అనేది 10 years అన్నది మనకి వైజాగ్లో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఫస్ట్ టైం అయితే ఇలాంటి ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారనమాట. చూసారా మీకు ఎలా బాక్స్ అన్నవి వేయడము, తీయడం, మళ్ళీ రోల్ చేయడము, ఇందులో మిక్స్ చేయడం అలా అనమాట. చాలా బాగా అనిపించిందండి నాకు. అంటే నేను కూడా ఇలా లక్కీ డ్రాలో ఫస్ట్ టైం అయితే రావడము. అందులోని నేను ఆ మేడంకి చెప్పానమాట. ఈవెన్ కూపన్స్ అది నాకు జనవరి 31st నాకు 30th చెప్పారనమాట. ఇలా రండి మేడం ఒకసారి అంటే అప్పుడు నేను కూడా పర్చేస్ చేసి 6 కూపన్స్ వేసాను. కానీ చాలామంది అయితే 100 కూపన్స్, ఇదే 150 కూపన్స్ ఇలా కూడా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తుంది లేదని పక్కన పెడితే మటుకు నేను అప్పుడు చెప్పానమాట, ఇలా కూపన్స్ అవి తీసినట్టయితే షూట్కి నేను వస్తాను మేడం అని చెప్పి. అలాగే మేడం గారు అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి మనకైతే షూట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇలాగా మొత్తం బాక్సెస్ అన్నీ కూడా ఎన్ని బాక్సులు ఉన్నాయండి అసలు అవన్నీ రోల్ చేసేసిన తర్వాత రోలర్ అనేది పట్టుకెళ్ళిపోయారు. తీసేసి ఒక పెద్ద బాక్స్లో అయితే ఇవన్నీ ఎక్కడ ఒక కూపెన్ పడినా సరే కూడా చాలా జాగ్రత్తగా తీసివేస్తున్నారండి. ఎక్కడ ఏది మిస్ అవ్వలేదన్నమాట. అంత జాగ్రత్తగా అయితే అక్కడ చూసుకుంటున్నారు. అండ్ స్టాఫ్ అందరూ చూసారా ఎంత, వాళ్ళు కూడా ఎవరికి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఫేవరెట్ కస్టమర్స్ ఉంటారు కదా, అలాగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఈ కూపెన్స్లో ఒకరికి డైమండ్ సెట్ వచ్చింది 2 lakhs, తర్వాత వచ్చేసరికి 100 grams సిల్వర్ వచ్చింది. ఒక గెస్ట్కి అయితే మనకి ఇక్కడ 10 grams గోల్డ్ కూడా వచ్చిందండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ చాలామంది ఈ లక్కీ డ్రాలో 90 మెంబర్స్లో ఇక్కడ 3 మెంబర్సే ఉన్నారు కాబట్టి మిగిలిన 87 మెంబర్స్ లేరు కాబట్టి ఈ వీడియోలో వాళ్ళ నేమ్స్ వస్తాయి. నేను మ్యూజిక్ మనకి యూట్యూబ్లో అలౌ లేదు కదండి, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కడైతే మ్యూజిక్ ఉందో అక్కడ నేను వాల్యూమ్ తగ్గించి ఆ విన్నర్ ఒకవేళ పేరైతే నేను చెప్పడం జరుగుతుందనమాట. అది ఒకటి, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ అది వస్తుందనమాట. జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా కష్టమైపోయిందండి నాకు. కంప్లీట్గా నియర్లీ 15 hours అలాగా ఉండిపోయాను. వీడియో ఎడిటింగ్, మళ్ళీ షూటింగ్, మ్యూజిక్ ఎక్కడుందో కట్ చేయడము, ఒక్క సెకండ్ కూడా అది. ఇంకా వీడియో షూట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అప్లోడ్ చేసే వరకు అదే ప్రాసెస్. నెక్స్ట్ లెంత్ వీడియో కదా, మనకి టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఇలా కూపెన్స్ అన్నీ మనకి ఈ బాక్స్లో వేసేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక వైట్ కలరు క్లాత్ అనేది, వైట్ క్లాత్ అనేది వేసేయడం జరిగిందనమాట. మనకి ఏంటంటే ఇక్కడ గెస్ట్ని అయితే పిలవడం జరుగుతుంది. ఆ గెస్ట్ వచ్చి మనకి ఫస్ట్ కార్ అన్నది మనకి 2 కూపన్స్ కూడా ఫస్ట్ గెస్ట్ తీశారన్నమాట. తర్వాత వచ్చేసరికి మిగిలిన ఒక్కొక్క గెస్ట్ని పిలవడము, కూపన్స్ తీయడం అన్నది మనకి జరిగింది. ఇక్కడైతే అనుష మేడం మాట్లాడతారు మనకి. ఈరోజు మన లక్కీ డ్రాలో ఉన్న గిఫ్ట్స్ ఒక్కసారి మీ అందరికీ రిమైండ్ చేస్తానండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, బట్ మరొక్కసారి గుర్తు చేస్తాను. దీంట్లో ఫస్ట్ లక్కీ డ్రాలో మహీంద్రా XUV 300 అండి. 2 బంపర్ ప్రైజెస్ కార్స్, 2 కార్లు అనేది ఫస్ట్ ప్రైజ్. అలానే సెకండ్ ప్రైజ్ వచ్చి 4 డైమండ్ నెక్లెస్ సెట్స్ అండి. థర్డ్ ప్రైజ్ 4 125cc TVS జూపిటర్ బైక్స్. ఫోర్త్ ప్రైజ్ వచ్చి 10 grams గోల్డ్ కాయిన్ 20 pieces అండి. అలాగే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి 10 grams సిల్వర్ కాయిన్, 100 grams సిల్వర్ కాయిన్ 60 pieces అండి. సో ఇప్పుడు
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిర్వహించడానికి వచ్చిన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన మా మార్కెటింగ్ మేనేజర్ మురళి గారిని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రాఫుల్ డ్రా ఇప్పుడు ప్లాన్ చేసింది December 24 నుండి 35 బాగా చేసిండాము. సో మీ అందరి సపోర్ట్ బాగా మీకు ఇచ్చింది నిండా థ్యాంక్స్. ఇప్పుడు దీని వచ్చి రొటేషన్ అగైన్ 1 more సఫల్ చేయబోతాము. చీఫ్ గెస్ట్ సఫల్ చేసి చీఫ్ విల్ టేక్ one piece and he should show the card. దాన్ని ఎవరు ఫస్ట్ ప్రైజ్ అవ్వాలి చెప్తారు. ఫస్ట్ ప్రైజ్ థ్యాంక్ యూ సార్. అలానే మా డెప్యూటీ జనరల్ మేనేజర్ విశ్వనాథ్ గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. 42 days ఈ క్యాంపెయిన్ జరిగింది. చాలా మంది ఇంట్రెస్ట్ గా మన దగ్గర పాల్గొన్నారు. దీంట్లో చూసినంటే మీకే తెలిసిపోయింది. తీసేదానికే దగ్గర ఒక 1/2 hour టైం పట్టింది. ఆల్మోస్ట్ 1,94,000 కూపన్స్ వచ్చి దీనిలో ఉన్నాయి. 1,94,000. ఇది వచ్చి నార్మల్గా ఈ కూపన్ 5,000కి ఎలిజిబుల్ అట్ట నెంబర్ పెట్టినాం. అంటే కొనుక్కునే వాళ్ళకి గ్రామ్ కొనుక్కుంటారు, సిల్వర్ కొనుక్కుంటారు, ఏది కొనుక్కున్నా కూడా వాళ్ళు కూడా దీనిలో పాల్గొవాలని చెప్పేసి మినిమం అమౌంట్ 5,000 అలాగే మనం ఫిక్స్ చేసి ఉన్నాము మేనేజ్మెంట్. అందువల్ల ఎవరికైనా దొరకొచ్చే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ, కారు ఇది ఎవరికి వస్తుందని. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఉండే వాళ్ళకి దొరికిందంటే ఇంకా హ్యాపీ అయిపోతుంది. ఇంకా గ్రేట్, చాలా సంతోషం అండి. ఇప్పుడు మేము ఈ షోరూమ్ ఓపెన్ చేసి దగ్గర 10 years అబోవ్ అయిపోయింది మన షోరూమ్, వైజాగ్ షోరూమ్ నుంచి. బట్ ఇంత ముందుగా చిన్న షోరూమ్గా ఉండింది. ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయ్యి ఇక పెద్ద షోరూమ్గా కస్టమర్ కన్వీనియన్స్గా ఉండాలని చెప్పేసి పెద్దగా కొంచెం స్పేసియస్గా మనం ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసినప్పటి నుంచి మాకు సపోర్ట్ ఇచ్చిన కస్టమర్ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసేద్దాము. ఆ లక్కీ డ్రా ఓపెన్ చేయడం కోసం మిస్టర్ జగన్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఫస్ట్ గెస్ట్గా మనకి జగన్మోహన్ గారిని పిలిచారండి. ఆయనే మనకి ఫస్ట్ ఈ 2 cars విన్నర్స్ని అయితే మనకి కూపన్స్ తీయడం జరుగుతుంది. సార్కి అయితే ఫస్ట్ గ్రీట్ చేశారనమాట, విష్ చేశారు, తర్వాత షాళ్ళు వేశారు, తర్వాత ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి. అందరూ కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అక్కడైతే. ఆ ఫీలింగ్, ఎందుకంటే నేను డైరెక్ట్గా దాన్ని ఫీల్ అయ్యాను కాబట్టి నాకు అది బాగా తెలుసు అన్నమాట. ఒక్కొక్కరి ఫేస్లో ఎవరికి వస్తుంది, ఇంక్లూడింగ్ మీకు కూడా, అంత టెన్షన్గా ఉన్నారు. అక్కడ కూడా షోరూంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది, ఎవరికి వస్తుంది. అలాగే ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ అది వస్తుంది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఇక్కడ జరిగిందనమాట. First prize goes to V. Avinash. వి అవినాష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీకైతే ఈ లక్కీ డ్రాలోని ఫస్ట్ ప్రైజ్గా మీకు కార్ అయితే వచ్చిందనమాట, మహీంద్రా XUV. నేను ఇక్కడ చెప్పాను కదండి ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ జరిగిందని. ఇప్పుడు సెకండ్ టైం కూడా కూపన్స్ సెకండ్ విన్నర్ ఉన్నారు కదా, ఎందుకంటే మనకి 2 cars కదా. ఫస్ట్ ప్రైజ్లో ఏంటి మనకి 2 cars అనమాట, XUV 300 మహీంద్రా. అయితే ఆ సెకండ్ కూపన్ కూడా మనకి అవినాష్ గారే వచ్చారు. అయితే నేను ఏమనుకున్నానంటే ఆయన చాలా కూపన్స్ ఉంటాయి, ఈ 90 మెంబర్స్లో ఆయన ఎన్నిసార్లు రిపీట్ అవుతారు అనుకున్నాను, కానీ ఆయన మళ్ళీ 2 carsకి ఎలిజిబుల్ అయ్యారనమాట. అయితే మనకి అగ్రిమెంట్ ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పర్సన్కి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూపన్ తీయడం జరిగిందనమాట. ఆ కూపన్స్లోనే ఏంటంటే మనకి కొండమ్మ గారు విశాఖపట్నం, మన వైజాగ్ వాళ్ళకే వచ్చిందండి. కొండమ్మ గారికి అయితే వచ్చిందనమాట. నిజంగా కొండమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. చాలా అసలు ఊహించలేని సంఘటన. తర్వాత మళ్ళీ అవినాష్ గారు కూపన్ రాలేదు. ఎంత లక్కీయెస్ట్ పర్సన్ అని మేమైతే అనుకున్నామన్నమాట. కొండమ్మ గారి నేమ్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అక్కడ ఎవరు ఊహించలేని సంఘటన కదా, అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది అక్కడ ఉంటే, ఎందుకంటే అంత డైరెక్ట్గా నేను ఫేస్ చేశాను కాబట్టి. కొండమ్మ గారి నేమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. కోసం శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు
వచ్చిన తర్వాత మనకి సెకండ్ విన్నర్స్ని అయితే కూపెన్స్ తీయడం జరుగుతుంది. సార్కి అయితే ఫస్ట్ షాల్ వేసి విష్ చేశారు, గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ ప్రైజ్గా మనకి 2 lakhs వర్త్ డైమండ్ సెట్స్ అయితే ఇస్తారన్నమాట. ఆ 4 విన్నర్స్లో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగిందనే చెప్పాలి. ఆ ఫస్ట్ డైమండ్ నెక్లెస్ సెట్ ఎవరికి వచ్చిందంటే అక్కడున్న ఒక కస్టమర్కే వచ్చిందనమాట. అదైతే నిజంగా అందరూ కూడా షాక్ అయ్యామండి. అందరూ కూడా ఒకసారి తను కాస్త అందరం చూసాము. స్టార్టింగ్లో తను నేను కాసేపు మాట్లాడుకున్నాం కూడా అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అలా నిజంగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. లక్కీ విన్నర్ ఈజ్ బి హర్షిత, విశాఖపట్నం. మీరు ఒక్కసారి అక్కడుండి ఊహించండి ఆ డైమండ్ సెట్స్లో ఫస్ట్ ప్రైజ్ అలా రావడం. నేను ఇందాకలా షూట్ చేసినప్పుడు నేను అక్కడే కూర్చున్నాను అనమాట. తను నేను మాట్లాడుకున్నాం కాసేపు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. నేమ్ రాగానే ఒక్కసారి మనకే వచ్చింది అని అయితే అనుకున్నారనమాట. చాలా చాలా. ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి తిరుపతి రావు గారండి, మాధవదార అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ వచ్చేసింది, అందుకోసమని నేను అనౌన్స్ చేశాను ఇక్కడ. డ్రాలో 2 డైమండ్ నెక్లెస్ విన్నర్స్ ని చూసామండి. మరొక 2 డైమండ్ నెక్లెస్ విన్నర్ ని అనౌన్స్ చేయడం కోసం డి సుజాత గారిని వేదిక వేదికగా ఇప్పుడు డైమండ్ సెట్స్ 3rd విన్నర్ని 4th విన్నర్ని మేడం అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ కూడా అందరూ వెయిటింగ్. ఇక్కడ కూడా ఎవరికి వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, వినండి. The lucky winner is M. Ramana, Lakshminagar. ఎం రమణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. లక్ష్మీనగర్ అంట. ఇప్పుడు నెక్స్ట్ 4th విన్నర్ని అయితే మనకి తీస్తారు. The next winner is Gautam Malik, Vijayanagaram. నెక్స్ట్ 3rd ప్రైజ్ వచ్చి బైక్. సో దానిని ఆ లక్కీ డ్రా విన్నర్ ని చూడడం కోసం సాయి కుమారి గారిని ఇన్వైట్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకి 4 బైక్స్ అండి. ఇప్పుడు అనౌన్స్ చేసే 4 కస్టమర్స్ కూపెన్స్ కూడా 4 బైక్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 3rd లక్కీ డ్రాలో బైక్ ని తీయాల్సిందిగా మేడం ని కోరుతున్నామండి. మనకి 3rd ప్రైజ్గా ఈ 4 బైక్స్లో ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి మనకి బర్లా అశోక్ గారండి. ఇక్కడ కంప్లీట్గా మ్యూజిక్ వచ్చేసింది అనమాట, అందుకే కొంచెం మ్యూట్ చేశాను. మాతయ్య పాలెం అనమాట. వాళ్ళ కూపెన్ నెంబర్ కూడా ఇక్కడ అనౌన్స్ చేశారండి, అది కూడా మీరు వినండి. GRT invoice number is 141621. మనకి బైక్స్లోని ఇప్పుడు సెకండ్ విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి. Next winner is G. Tirupati Rao. GRT invoice number is SA 135584, Madhavadara. ఆ బైక్ విన్నర్స్ ని అనౌన్స్ చేయడం కోసం వేదవతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మనకి బైక్స్ 4 మెంబర్స్కి ఇస్తారు కదండి. ఇంకా 3rd 4th వచ్చేసరికి ఇప్పుడు అనౌన్స్ చేస్తారు ఈ మేడం గారు. మన 3rd బైక్ విన్నర్ ఎవరో చూసేద్దామండి. మధు సాయిలత, శ్రీలత. ఓకే, వైజాగ్ అండి. వైజాగ్. 4th బైక్ విన్నర్ అనౌన్స్మెంట్ అన్నమాట. పి రత్నమాల, MAD. పి రత్నమాల గారు NAD నుంచి అన్నమాట. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు బైక్ రావడం జరిగింది 3rd ప్రైజ్లో. ఇప్పుడు మనకి బైక్ విన్నర్స్ అందరూ కంప్లీట్ అయిపోయారండి. నెక్స్ట్ ఒక గెస్ట్ని అయితే పిలిచారనమాట. ఇక్కడంతా కంప్లీట్గా ఫుల్ మ్యూజిక్ ఉంది, అందువల్ల నేను వీళ్ళ పేర్లు కూడా చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి 10 grams గోల్డ్ అనేది 20 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి 10 grams ఇస్తారు. అలా మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి జే శ్రావణి, యాక్సిస్ బ్యాంక్, PM పాలెం అనమాట. అలాగా అడ్రస్ అయితే మనకు అక్కడ రాయడం జరిగింది. శ్రావణి గారు కంగ్రాచులేషన్స్ అండి, జే శ్రావణి గారు అనమాట. తర్వాత ఆర్ వెంకట్రావు గారు, శ్యామల వలస అనమాట. ఆ సార్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఇంకో గెస్ట్ని పిలిచారండి. ఈవిడ మనకి 10 grams విన్నర్స్ 3rd 4th అనౌన్స్ చేస్తారనమాట. తర్వాత 3rd ప్రైజ్ వచ్చేసరికి రెహమాన్ గారండి. రెహమాన్ గారికి అయితే వచ్చింది. తర్వాత 4th ప్రైజ్ వచ్చేసరికి చక్రవర్తి గారండి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ శ్వేత చక్రవర్తి మేడం అందులో గెస్ట్ ఒకరు అనమాట, అందువల్ల అందరూ షాక్ అయ్యారు. విన్నర్ ఇక్కడే ఉన్నారు. చూసారండి, ఇక్కడ విన్నర్ వచ్చేసరికి
శ్వేతా చక్రవర్తి మేడం గారు అందులో ఒక గెస్ట్ అనమాట. మేడం గారికి 10 గ్రామ్స్ గోల్డ్ అనేది వచ్చింది. మేడం గారు కంగ్రాచులేషన్స్. అయితే ఈ మేడం గారిని నెక్స్ట్ విన్నర్ని అయితే తీయడం జరిగిందనమాట. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి వై కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మేడం గారే చెప్తారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎంత మిరాకిల్గా అనిపిస్తుంది కదా, అసలు ఎవ్వరూ ఊహించరు కదా. అక్కడ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేడం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ షాక్ అయ్యామన్నమాట. విన్నర్ అక్కడే ఉంటుంది. వై కళ్యాణ్ అండి. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. మరొక లక్కీ విన్నర్ ని మీ చేతుల ద్వారా తీయండి. నెక్స్ట్ 10 గ్రామ్స్ గోల్డ్ విన్నర్ని కూపెన్ తీయడానికైతే మనకి సెకండ్ ప్రైజ్లోని డైమండ్ సెట్ వచ్చిన ఒక మేడంని అయితే పిలిచారు. ఫస్ట్ వచ్చింది కదా డైమండ్ సెట్, అక్కడే ఉన్నారని చెప్పాను కదా. ఆ మేడం ఇప్పుడు మనకి 10 గ్రామ్స్ గోల్డ్ నెక్స్ట్ విన్నర్ని అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ మేడం అనౌన్స్ చేస్తారు పేరు, అది వినండి. కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. రామలక్ష్మి తగరపు వలస. రామలక్ష్మి గారు తగరపు వలస నుంచి అండి. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ విన్నర్ని అయితే తీయడానికి మేడం అయితే వచ్చేసారనమాట. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, మీరు వినండి. పెందుర్తి నుంచి సిహెచ్ కావేరి గారికి అయితే 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ విన్నర్ని మనం కూపెన్ తీయడానికి అయితే ఇక్కడ సార్ని అయితే ఇన్వైట్ చేశారనమాట. నెక్స్ట్ విన్నర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. చాలా చాలా అక్కడైతే థ్రిల్లింగ్గా అనిపించింది మాకు. ఆర్ రామచంద్ర. ఆర్ రామచంద్ర గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఏరియా పేర్లు అవి రాయలేదన్నమాట, అందువల్ల చెప్పలేకపోయాము. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. అన్ని ఒకే కస్టమర్. మొత్తం అందరూ BCH ఇస్రో, PCHS రావు అండి. డాబా గార్డెన్స్ విన్నర్ వచ్చేసరికి డాబా గార్డెన్స్ నుంచి అండి. PCHS రావు గారు అనమాట. కంగ్రాచులేషన్స్ సార్ మీకు కూడా. మీరు 10 గ్రామ్స్ గోల్డ్ అయితే విన్ అయ్యారనమాట. నెక్స్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తారు. డి సుప్రియ. సుప్రియ గారు కంగ్రాచులేషన్స్ అండి. కూపన్ నెంబర్ 95752 బాలరాజు. బాలరాజు గారు కంగ్రాచులేషన్స్ అండి. మీ కూపెన్ నెంబర్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అండి లక్ష్మి గారు అన్నమాట. ఆవిడ కూపెన్ నెంబర్ కూడా ఇక్కడ చెప్పారనమాట, 2671. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరైతే 10 గ్రామ్స్ గోల్డ్ అన్నది విన్ అవ్వడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది కదండి మీకు కూడానా. లక్ష్మి అండి. 2671 అండి. పి నాగమణి, విశాఖపట్నం. నాగమణి గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ మీ ఏరియా నేమ్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట, అందుకే పేరు ఒకటే చెప్పారు. జయశ్రావణి, MVP కాలనీ, విశాఖ. జే శ్రావణి గారండి కంగ్రాచులేషన్స్. MVP కాలనీ, వైజాగ్ అన్నమాట. నెక్స్ట్ కూపెన్ నెంబర్ అయితే మనం చూసేద్దామండి. ఇక్కడ విన్నర్ వచ్చేసరికండి కే శ్రీను గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు 10 గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చింది. తర్వాత లక్కీ విన్నర్ ఎవరంటే ఇక్కడ నేమ్ అనేది సరిగ్గా మెన్షన్ చేయలేదండి. అయితే ఇక్కడ చాలా మ్యూజిక్ కూడా వచ్చేసింది, నేను అందుకే చెప్తున్నాను పేరు. వెంకటపాలెం నుంచి మంగాపురం కాలనీ అనమాట. వాళ్ళ కూపెన్ నెంబర్ వచ్చేసరికి 140560 అనమాట. 140560. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికండి ఈ రవికుమార్ గారు అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. మీ కూపెన్ నెంబర్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఒకసారి మీరైతే వినండి. కూపన్ నెంబర్ 147436. ఈ రవికుమార్ గారి కూపన్ నంబర్ 147436 అండి. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి హరీబు రెహమాన్ గారండి. కంగ్రాచులేషన్స్. హరీబు రెహమాన్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకైతే 10 గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ కూపన్ ఉంది కదా, ఇదేనండి నేమ్ మిస్ అయిందనమాట. అదే టైంలో నన్ను పిలవడం జరిగింది. ఈ హడావిడిలో అక్కడ మొబైల్ అనేది పక్కన పెట్టేశాను అనమాట. ఒకసారి అయితే మీరు GRTకి అయితే కనుక్కోండి కూపన్స్ వేసిన వాళ్ళు. ఇక్కడైతే నేను తీసే లక్కీ డ్రా విన్నర్ ఎవరో పేరండి M ఇందిరాదేవి గారు. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు 10 గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చింది.
ఎం ఇందిరాదేవి, ఈస్ట్ పాయింట్ కాలనీ. కంప్లీట్ అయిపోయిందండి. మనకి గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ విన్ అయిన విన్నర్స్ అందరివి కూడా నాతో పాటు కంప్లీట్ అయిపోయింది. నేను తీసిందే లాస్ట్ అనమాట. ఎవరైనా రిపీట్ అయితే చెక్ చేసుకుంటారు మళ్ళీను. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ అనమాట. 100 గ్రామ్స్ సిల్వర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కూపన్స్ అయితే తీయడం జరుగుతుంది. చూడండి. ఎస్ అరుణ విజయనగరం డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. కావేరి బాల శ్రీకాకుళం. కావేరి బాల శ్రీకాకుళం అండి. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు 100 గ్రామ్స్ సిల్వర్ అయితే మీకు వచ్చింది. తర్వాత వచ్చేసరికి పి నాయుడు గారండి, కంగ్రాచులేషన్స్. తర్వాత కే చాందిని గారండి, మీకు కూడా 100 గ్రామ్స్ సిల్వర్ అయితే వచ్చింది. ఇక్కడ మ్యూజిక్ వల్ల అయితే నేను వాల్యూమ్ని అయితే తగ్గించడం జరిగిందండి. తర్వాత కూపన్ నెంబర్ కూడా ఇక్కడ చెప్పారు, ఒకసారి అయితే క్లియర్గా వినండి. నంబర్ 1346353. పి మనీషా సీతమ్మధార. ఆర్ నాగలక్ష్మి. ఎస్ అనుష, కూపన్ నెంబర్ వచ్చి 148758. మళ్ళీ కూపెన్స్ అన్ని బాగా మిక్స్ చేస్తున్నారండి, మళ్ళీ తీస్తారనమాట. డి రోహిణి, బి బ్లాక్ F207 2229720. కూపన్ నంబర్ స్వాతి. కూపన్ నంబర్ 2228679. డాక్టర్ విఎస్ఎన్ మూర్తి మద్దిలపాలెం 9949176315 మొబైల్ నంబర్. పవన్ ప్రియా తగరపు వలస 7416386180 మొబైల్. ఇక్కడ ఒక చిన్న బాబు చేత కూడా కూపెన్స్ తీయించారండి. ఫ్యూచర్ కస్టమర్ అని అయితే అక్కడ అనౌన్స్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. మీ నేమ్స్ అన్ని వినండి జాగ్రత్తగా. నారాయణ రావు 6281863115. పెద్ద చైతన్య గారు అండి. 1-6 మధురవాడ విలేజ్. కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, మధురవాడ నుంచి అన్నమాట. హేమంత్ 2228209. కే కిషోర్ 152897. జేఎస్ రావు, కూపన్ నంబర్ 1269823. ఇక్కడ 100 గ్రామ్స్ సిల్వర్ ని 60 మెంబర్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా వినండి. ఏ బాలి ఏహ్యా ప్రసాద్, ఇన్వాయిస్ నంబర్ A139111, సీరియల్ నంబర్ 2215506. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి వై సాయి వికాస్ గారండి, మనకి అనకాపల్లి నుంచి. కంగ్రాచులేషన్ సార్, 100 గ్రామ్స్ సిల్వర్ అయితే మీరు విన్ అయ్యారు. తర్వాత విన్నర్ వచ్చేసరికి ఎస్ శివరామ్ గారు, కంగ్రాచులేషన్ సార్, మీరు కూడా 100 గ్రామ్స్ సిల్వర్ అయితే మీరు విన్ అయ్యారు. ఇక్కడ అనౌన్స్ చేస్తారు మీరు. గాజువాక విశాఖపట్నం. ఇక్కడ నెక్స్ట్ కూపెన్ తీయడానికి ఎవరినైతే పిలిచారో ఆ సార్ నేమే వచ్చిందండి. వావ్, ఇది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. సో డయాస్ మీదనే మీకు గిఫ్ట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మీకు కూడా కంగ్రాచులేషన్ సార్. నెక్స్ట్ విన్నర్ని అయితే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారండి. వి రాకేష్, జిఐటి ఇన్వాయిస్ నంబర్ A143216. మీకు ఎలా అనిపిస్తుందండి? మీరు అక్కడ ఉన్నట్టే మీకు అనిపిస్తుంది కదా. ఈ వీడియో మొత్తం చాలా చాలా ఎడిటింగ్ అయితే కష్టపడ్డానండి. అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనకి 100 గ్రామ్స్ సిల్వర్ అనేది 60 మెంబర్స్ కాబట్టి ఒక పర్సన్ చేత 2-3 కూపెన్స్ అయితే తీయడం జరుగుతుంది.
శ్రీలేఖ. నేను మ్యూజిక్ ఉన్న చోటే నేను మ్యూట్ చేస్తున్నానండి. నేమ్స్ ఉంటే నేనే అనౌన్స్ చేస్తాను ఎవరి పేరు ఏంటి అన్నది వచ్చిందనేది మీకు. పి ప్రవల్లిక, పిఎం పాలెం. మరొక విషయం ఏంటంటే మనం ఆంధ్రాలో ఈరోజు గాజువాకతో స్టార్ట్ చేసాము మన లక్కీ డ్రాని. అందులో మన వైజాగ్ బ్రాంచ్ లో 3 లక్కీ విన్నర్స్ ఇక్కడే ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం. దానికి మీ అందరి ఆశీర్వాదాలు అండ్ ఒక బిగ్ క్లాప్ అండి. అనూష గారు చెప్పినట్టుగా విన్నర్స్ ఇక్కడే ఉండడం అన్నది చాలా హ్యాపీ. వెనీలా వైజాగ్ 9293444444. విన్నర్స్ ఈ వీడియో చూసి మీ కూపన్ అన్నది ఎవరు తీసారన్నది చూడడం వల్ల ఏంటంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. అసలు ఒకరికొకరు తెలియదు కదా ఫీలింగ్ అనేది. శ్యామల వైజాగ్. ఇలా మొత్తం మనకి 60 మెంబర్స్కి అయితే మనం తీయాలన్నమాట సిల్వర్ కూపన్స్. అందుకే ఫాస్ట్గా కూపన్స్ అన్నవి తీయడం జరుగుతుంది. చాలా టైం అయింది అక్కడ. పద్మ. నెక్స్ట్ కూపన్ తీస్తుంది ఇక్కడ 100 గ్రామ్ సిల్వర్ విన్నర్ అండి. సింహాద్రి, డి సింహాద్రి. నంబర్ 2329033 మద్దిలపాలెం. విన్నర్స్ నేమ్స్ ఉన్న క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీకు. మోహన్ కుమార్. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ చాందిని. లక్కీ డ్రా విన్నర్ అనౌన్స్ చేయడం కోసం ప్లీజ్ మ్యామ్. పి నాగరాజు. నెక్స్ట్ విన్నర్ వచ్చేసి మనకి ఎలమంచిలి అండి. శ్రీనివాస్ కుమ్మరి ఎలమంచిలి. కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ మరొక మేడం కూడా విన్ అయ్యారండి, లక్ష్మీ ప్రభ గారు. కంగ్రాచులేషన్స్ మేడం మీకు కూడానా. మైత్రేయి పాలకొండ. కంగ్రాచులేషన్స్ అండి. మరొక విన్నర్ కె జయంత్ గారు, మద్దిలపాలెం. నెక్స్ట్ విన్నర్ ని అనౌన్స్ చేస్తున్నారండి ఇక్కడ. ఎండి శివప్రసాద్. విన్నరు ఎండి శివప్రసాద్ గారండి, రామా టాక్సీ నుంచి. నెక్స్ట్ విన్నర్ వచ్చేసరికి మనకి కె విజయలక్ష్మి. ఇక్కడ కూపన్ నెంబర్ కూడా అనౌన్స్ చేస్తారు. 9652337586. కంగ్రాచులేషన్స్ మేడం. 100 గ్రామ్ సిల్వర్ అయితే విన్ అయ్యారు మీరు. తర్వాత విన్నర్ వచ్చేసరికి ఎం ప్రసూల, ఎంవివి సిటీ, విశాఖపట్నం అన్నమాట. తర్వాత ఒక ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశారు. ముఖేష్, ఎం విఘ్నేష్. కూపన్ నంబర్ 1216446644. ఎండి శివప్రసాద్, వై అశోక్. ఇక్కడ మరొక విన్నర్ ఉన్నారండి, సిహెచ్ఎన్ శ్రీదేవి గారు. కంగ్రాచులేషన్స్ మేడం మీకు. 100 గ్రామ్ సిల్వర్ గెలుచుకున్న వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి అందరికీ కూడా. ఇక్కడ మరొక 2 విన్నర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే శ్రీకర్ సన్యాసరావు గారు. కంగ్రాచులేషన్స్ అండి. కే వర్షిత. కంగ్రాచులేషన్స్ మేడం మీకు కూడానా. డిఎస్కే మహంతి. కంగ్రాచులేషన్స్ సార్ మీకు కూడానా. ఏరియా తెలీదు. కూపన్ నెంబరు ఏ 145386. మరొక విన్నర్ నేమ్ వచ్చేసరికి డి రమేష్ గారు. పి కేశవాచార్యులు, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార. ఏ గౌరీ శంకర్ గారు ఫ్రమ్ విశాఖపట్నం, లైసెన్స్ పేపర్. బిఎస్ బాబు. కూపన్ నెంబర్ ఏ 149736. గిరి కృష్ణారావు, కేవి కృష్ణారావు, నియర్ ఆర్టీఏ ఆఫీస్, మాధవధార. ఆదిత్య, ఎంవివి సిటీ, పిఎం పాలెం. కే విజయ, ఎంబీపీ కాలనీ. ఇక్కడ గణేష్ గుప్తా గారు, చీపురుపల్లి, విజయనగరం. జి వరప్రసాద్, తాడిచెట్లపాలెం, రైల్వే. ప్రియాంక, పెదగదిలి, విశాఖపట్నం. ఎస్ రమణి అండి, పెందుర్తి, విశాఖపట్నం. రాజాబాబు. ఈ విన్నర్ 60th సిల్వర్ కాయిన్ తీయడం కోసం మనం ఒక కస్టమర్ ఇన్వైట్ చేస్తున్నామండి. సో ఈ ఈవెంట్ ని ఆ లాస్ట్ లక్కీ విన్నర్ తో కంప్లీట్ చేసుకుందాము. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మనం లాస్ట్ లక్కీ విన్నర్ అయితే తీయబోతున్నాం అన్నమాట. 60. బి సాయి రమా సృజన, ఎన్ఏడి, శాంతినగర్. కంగ్రాచులేషన్స్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఐ డోంట్ సే జిఆర్టీ ఒక
రెగ్యులర్ కస్టమర్ నేను అని ఐ ఫీల్ ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ మీ బికాస్ జస్ట్ 2 minutes 2018లో ఐ మీన్ ఫర్ టెంపరీగా నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను. సో ఒక పెయిర్ ఆఫ్ యాంక్లెట్స్ కోసం అన్నానగర్లో ఉన్న జిఆర్టీ బ్రాంచ్ కోసం వెళ్ళాను. అబ్సల్యూట్లీ నాకు తమిళ్ రాదు, మై హస్బెండ్ నోస్. మనం వెళ్ళి తీసుకోవాలనుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద అమౌంట్, ద పీస్ అమౌంట్, వాళ్ళు రెస్పాండ్ అయ్యే వేకి నేను ఇంప్రెస్ అయ్యాను అప్పుడే. ఇట్స్ వే బ్యాక్. అంటే మనం గోల్డ్ తీసుకుంటున్నామా, 2000 రూపీస్ ఐటమ్ తీసుకుంటున్నామా అన్న డిస్క్రిమినేషన్ లేకుండా ఉంది. సో ఐ సే ఇట్ ఈస్ లైక్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఈరోజు లక్కీ డ్రాలో గిఫ్ట్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. దిస్ ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ దిస్. థ్యాంక్ యూ. బాగుంది మీ పిఆర్ అంతా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలి సార్, ప్లీజ్ 2 minutes. లక్కీ డ్రా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. యాక్చువల్గా వస్తుందని కూడా అనుకోలేదు. ఏదో టైం పాస్ చేద్దామని వచ్చాను, ఏసీ రూమ్లోనే ఏదో ఉంటుందని. వెళ్ళిపోదాం అంటే స్నాక్స్ పెట్టారు, ఏదో 100 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇచ్చారు. మీరు వెళ్ళకూడదనే మేము స్నాక్స్ పెట్టాం సార్. వెళ్ళిపోతానంటే స్నాక్స్ పెట్టారా? అయ్యో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి లక్కీ విన్నర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన కస్టమర్స్లో 3కి రావడం ఇంకా హ్యాపీ అనిపించిందనమాట. అందులోని మనకి ఇక్కడ డైమండ్ నెక్లెస్ ఒకరికి, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకరికి వచ్చాయన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనూష గారికి, మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి. సబ్స్క్రైబ్.